శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశుల్లో నవంబర్లో మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామమ్మా. ఈ నవంబర్ మాసంలో మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తుందమ్మా. ఈ మాసం మీకు బాగుంది. మేషరాశి వారికి ఈ నవంబర్ మాసం బాగుంది. అన్ని విధాల, అన్ని రకాలుగా, అన్ని రంగాల వరకు బాగుందమ్మా. ఎందుకంటే గత మాసం కాస్త ఇబ్బంది పడ్డారు, కానీ ఈ మాసం బాగుంది. ఆరోగ్య విషయంలో బాగుంది, అలాగే ధన ఆదాయ విషయంలో బాగుంది. ఏదో విధంగా ధనం చేతికి అందుతున్న సమయానికి ఆర్థిక విషయాలు బాగుంటాయి. అలాగే రుణాలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే రుణాలు తీర్చగలిగే అవకాశం కూడా ఉంటుంది మీకు. అలాగే ఈ మాసం మీకు భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. ఏమన్నా సెటిల్మెంట్ ఉంటే చేసుకోవచ్చు మీరు. అయితే కొన్ని విషయాలు మాత్రం అనువైన సలహా తీసుకుంటే మంచిది. ఇక శుభకార్యాలకు హాజరవుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు. కొంతమంది గృహంలో అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. వాహన యోగం కనిపిస్తుంది మీకు. ఏదో పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనడం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. అంటే ఆల్రెడీ గృహ నిర్మాణం జరిగి కొన్ని పరిస్థితుల కారణంగా అది వాయిదా పడి అది ఆగిపోతే మరలా మీరు పునఃప్రారంభించవచ్చు. అలాగే స్థిరాస్తి విషయంలో ఒక కొలుక్కి వస్తారమ్మా. ఇక కోర్టు వ్యవహారాలు ఉన్నవారు ఎవరన్నా ఉంటే తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఈ మాసంలో ఉంటాయి. అలాగే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు కూడా మీకు సక్సెస్ అవుతాయి. పెద్ద వాళ్ళని కలుసుకుంటారు ఈ మాసం. మీరు పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు, మీకు కావాల్సిన పనులు చేయించుకుంటారు. అయితే గతంలో ఉన్న శత్రువులు ఇప్పుడు మిత్రులు అవుతారు. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొత్త వాళ్ళతో పరిచయం అవుతుంది. కొత్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కాస్త కొత్త వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు నమ్మి ధనం కానీ, బంగారం కానీ, ముఖ్యమైన పత్రాలు కానీ ఇవ్వద్దు. అలాగే ముఖ్యంగా ఈ మాసం మీరు ఎవరికి సాక్షి సంతకం చెయ్యొద్దు. అంటే మధ్యవర్తిత్వం పనిచేయదు మీకు. అబద్ధపు సాక్ష్యం చెప్పవద్దు. ముఖ్యంగా గురువుని, బ్రాహ్మణుని, పెద్దవాళ్ళని దూషించొద్దు, గౌరవించండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుంది ఈ మాసం మీకు. అలాగే షేర్ మార్కెట్ బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. ఇక మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది మీకు. చక్కగా మీ స్కిల్ బయటపడుతుంది. వృత్తిపరంగా బాగుంది, ఏ విధమైన ఇబ్బంది లేదు. అయితే ఈ సినిమా, టీవీ రంగం వరకు కూడా బాగుందండి. కళాకారులకు బాగుంది ఈ మాసం మీకు. చక్కగా మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు. దాన్ని ఉపయోగించుకోండి. అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి ఈ మాసం మీకు. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజాసేవ ఎక్కువ చేస్తారు, మంచి పనులు చేపడతారు, మంచి కార్యక్రమం చేపడతారు రాజకీయ నాయకులు. మీకు బాగుందండి. కాకపోతే ధనం మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. కాస్త మీకు తెలియని శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. ఇక వ్యాపారపరంగా బాగుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. చక్కగా మంచి ధనాదాయం బాగుంది. అలాగే లాభాలు వస్తాయి. తర్వాత ఉద్యోగస్తులకు బాగుంది. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది, చక్కగా ఉంది. కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళే వరకు బాగుంది. అంటే ఉద్యోగరీత్యా, చదువురీత్యా విదేశాలు వెళ్ళే వరకు కూడా బాగుంది ఈ మాసం. మీకు ప్రయత్నం చేసుకోండి. విదేశాల్లో ఉన్న వరకు కూడా బాగుందండి ఈ రాశి వారికి. గతంలో కంటే ఇప్పుడు విదేశాల్లో ఉన్న వారికి బాగుంది ఈ మాసం. అలాగే విదేశాల్లో ఉన్న వారికి కొంతమందికి జాబులు పోయాయి, మీరు ప్రయత్నం చేసుకోండి. ఇక విద్యార్థులు కూడా బాగుంది.
చక్కగా చదువుతారు. ఏ విధమైన ఇతర వ్యాపకాలు మాత్రం పెట్టుకోవద్దు. మీరు మంచిగా చదవండి. ఇక వివాహంకై అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే ప్రయత్నం చేసుకోండి. ఇక ఈ చెప్పే ఫలితాలు, గోచార ఫలితాలు కేవలం మీకు మహా అయితే ఒక 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ యొక్క జన్మజాతకం, జన్మలగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశను బట్టి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పే ఫలితాలు అందరికీ జరగాలని లేదు, జరగకూడదని కూడా లేదు. చాలామంది ఫోన్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగాయని కొంతమంది, జరగలేదని కొంతమంది చెప్తున్నారు. కాబట్టి మీ జన్మజాతకం కూడా ఒకసారి పరిశీలించుకోండి. మీకు ఏమైనా సలహా సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే మా ఆఫీస్కి తప్పకుండా మీకు తగిన సూచన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మీకు ఈ నవంబర్ మాసంలో మేషరాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకోండి. మీకు ఈ మాసం అంతా బాగుంటుంది. ముఖ్యంగా ఏమిటంటే ఈ నవంబర్ మాసం కార్తీక మాసము. ముఖ్యంగా ఈ నవంబర్ మాసము కార్తీక మాసము చక్కగా అందరూ కూడా శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. చక్కగాని పంచామృత స్నానాభిషేకం చేయించుకోండి. ఒకవేళ ఎవరైనా సరే సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ద్రవ్యాలు, ఇంపార్టెంట్ ద్రవ్యాలు ఉన్నాయి. అది ఏమిటి అంటే ముఖ్యంగా 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ ఆవు పాలు, అలాగే 1/2 లీటర్ కానీ లీటర్ కానీ ద్రాక్ష రసం, అలాగే ముఖ్యంగా 3వది చెరుకు రసం, 4వది దానిమ్మ రసం. ఈ 4 ద్రవ్యాలు ఇంపార్టెంట్. ఇది తీసుకుని చక్కగా మీరు శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే ఈ మాసం కార్తీక మాసం నిజం చెప్పాలంటే శివకేశవులది, అంటే శివుడిది విష్ణుమూర్తిది కూడా. చక్కగా దైవ దర్శనం చేసుకోండి, విష్ణుమూర్తి ఆరాధన చేసుకోండి, విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసిమాల సమర్పించండి. అలాగే ముఖ్యంగా కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయండి అమ్మా. సాలగ్రామ దానం చేస్తే చాలా చాలా మంచి విశేష ఫలితాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా పితృదేవతలు ఉన్నవారు ఎవరైనా ఉంటే పితృకార్యాలు చేసుకోండి. పితృకార్యాలు చేసుకోండి. వీలైతే నదీ క్షేత్రానికి వెళ్ళండి, లేదంటే మీ దగ్గరలో దేవాలయంలో స్వయంపాకాలు దానం చేయండి. అయ్యగారికి పితృదేవతల పేర్లు చెప్పి ఇవ్వండమ్మా, చాలా మంచిది. ఎందుకంటే కార్తీక మాసం చాలా విశేషమైంది. పితృకార్యాలు చేస్తే చాలా మంచిది, దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది కార్తీక మాసంలో. కాబట్టి ఇలా చేసుకోండి. ఇక ఈ కార్తీక మాసంలో కొంతమందికి కార్తీక పౌర్ణమి నోవులు ఉంటాయి, లేదా కార్తీక సోమవారం నోవులు ఉంటాయి. ఆ 2 ఆనవాయి లేని వాళ్ళు తప్పనిసరిగా మీ ఇంట్లో చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. అయ్యగారిని పిలిచి, బ్రాహ్మణుని పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి అమ్మా. చేయించుకుని చక్కగా మీ ఇంటికి నలుగురిని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టండి. ఇది చాలా మంచిది. ఇలా చేసుకోండి. చేసుకుంటే మీ అందరికీ కూడా ఈ కార్తీక మాసం ఆ యొక్క శివకేశవుల యొక్క అనుగ్రహం, ఆశీస్సు ఉంటుంది. మీ అందరికీ మేలు జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. శుభం భవతు. స్వస్తి.